మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వల్లభనేని సాయి ప్రసాద్ 2వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్, కాపు, సివిల్ సప్లై, స్వర్ణాంధ్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు ఎండి ఇబ్రహీం, విన్నకుట శ్రీనివాసరావు, తోట పార్థసారథి, ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ నాయకులు షేక్ రియాజ్, గోవాడ దుర్గారావు, అన్నె చంద్రశేఖర్, మన్నెం రమేష్, శ్రీనివాసరావు, పల్లబోతుల శ్రీనివాసరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, నరేంద్ర, వల్లభనేని భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వర్గీయ వల్లభనేని సాయి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదట తరం అయినటువంటి నాయకుల్లో మొట్టమొదటిగా నిలిచే వ్యక్తి వల్లభనేని సాయి ప్రసాద్ గారు. మరి ఆనాటి నుండి మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మంగళగిరి నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి ఒకసారి మంత్రిగా పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా మొదటి నుంచి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి పర్సనల్ పిఏగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేయడం జరిగింది. ఆయన మరి చాలా నిరాడంబరంగా ఉంటారు. మంచి మరి కార్యకర్తలందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఈ నియోజకవర్గంలో పార్టీకి మరి కంచుకోటగా మార్చేదానికి సాయి ప్రసాద్ గారు మరి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపు మంగళగిరిలో 25 సంవత్సరాలు దాదాపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా కూడా మరి సాయి ప్రసాద్ గారు ఇట్లా సీనియర్ నాయకులందరం కూడా కలిసి మరి ఆ రోజు కొన్నిసార్లు అయితే పార్టీ ఆఫీసులో కూడా ఎవరూ రాని పక్షంలో మరి మేమందరం కూడా సమావేశం వేసుకొని పార్టీకి ఎవరూ రావటం లేదు, సాయంకాలం 5 గంటల నుంచి మనం తప్పనిసరిగా పార్టీ ఆఫీసులో కూర్చుందాము, మరి పార్టీ నాయకులు కార్యకర్తలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మంగళగిరి ఆఫీసులో సాయంకాలం 5 గంటలకల్లా మనందరం కూర్చుందామని మరి స్వర్గీయ సాయి ప్రసాద్ గారు సూచనల మేరకు నేను కానీ గుప్తా గారు కానీ ఇతర పెద్దలు అనే మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ సాయంకాలం పూట 6 గంటలకి రావటం కూర్చోవటం కూడా జరిగేది. నా సహోదరుడు పార్టీ శ్రేయభిలాషి వల్లభనేని సాయి ప్రసాద్ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అబద్దయ్య గారికి, మరి ధనంజయ్ గారికి, మరి పాత సీనియర్ నాయకులైనటువంటి పార్టీ ఆవిర్భావం 82 నుంచి ఈరోజు పనిచేస్తుంటూ నాయకులందరూ కూడా హాజరయ్యారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సాయి ప్రసాద్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నగారు పిలిపించే నాటి నుంచి నేటి వరకు కూడా ఇవాళ కూడా మరి వారికి ఇంత జనం వచ్చారంటే ఎంఎస్ తర్వాత మరి ఇక్కడ నాయకునైనటువంటి ఈ నియోజకవర్గంలో గ్రామాన అన్ని కమిటీలు వేయడానికి 82లో ప్రాతినిధ్యం వచ్చినటువంటి సహాయ సహకారం అందించిన సాయి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతం చేసేదానికి కూడా ఆర్నిసలు కృషి చేసినటువంటి సాయి ప్రసాద్ గారికి 83 ఎన్నికల్లో 85 ఎన్నికల్లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి అంతరంగిగా ఉండి ఇక్కడ మంత్రిగా పిఏగా చేసినటువంటి ఎంఎస్ కోటేశ్వరరావుకి సాయి ప్రసాద్ గారి అణువున ఈ నియోజకవర్గం నుండి కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు కూడా మరి భార్గవ్ గారు పునిపుచ్చుకొని మరి లోకేష్ గారికి అండదండలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అబద్దయ్య గారు చెప్పినట్టుగా 92,000 మెజార్టీ కాదు 1,50,000 మెజార్టీతో భార్గవ్ గారు కార్యకర్తలను అందరిని కలుపుకొని యూత్ని ముందుకు తీసుకెళ్లాలని పాత సీనియర్ కార్యకర్తలు బుజ్జి లాంటి వాళ్ళని, నాగులు లాంటి వాళ్ళని అనేక మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు టీఎన్టీసీ నెలకొల్పి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్థాయి వరకు పెరిగి ఎంతోమంది మరి నంబూరు కానీ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గుంటూరు, పెదక కానీ మరి ఇటు కాజా, చెనక కానీ అనేక గ్రామాలకు చెందినటువంటి నిరుద్యోగ యువకులకు మరి యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మరి సాయి ప్రసాద్ గారు చివరి వరకు కూడా పార్టీని గురించి మరి పార్థసారథి గారిని కానీ అబద్దయ్య గారిని కానీ మరి అట్లానే మన
మజీద్ని కానీ మమ్మల్ని అందరిని పిలిచి ఇదిగో మీరు ఇట్లా ఫాలో అవ్వాలి, ఇట్లా ప్రొసీడ్ అవ్వాలి అని అనేకమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. అటువంటి సాయి ప్రసాద్ గారు లేకపోవడం ఈ మంగళగిరి నియోజకవర్గానికి చాలా లోపం. అయినప్పటికీ కూడా వారి కుమారుడు భార్గవ్ గారు పార్టీ కోసం మరి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి సాయి ప్రసాద్ గారికి, పరలోకంలో ఉన్న సాయి ప్రసాద్ గారికి మరి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్గా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసినటువంటి మహానుభావుడు పెద్దలు వల్లభనేని సాయి ప్రసాద్ గారు. మనం గతంలో చూసాం, లోకేష్ గారు రాకముందు అనేక సందర్భాల్లో పార్టీలో అనేక ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు కూడా అందరినీ కూర్చోబెట్టి సమన్వయంగా అందరికీ ఒక పద్ధతి ప్రకారం కమిషన్గా ఉండాలని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయడంలో సాయి ప్రసాద్ గారి పాత్ర చాలా కీలకంగా ఉండేది. అటువంటి మరి నాయకుడు మనకి లేకపోవటం చాలా బాధాకరం. మరి ఏదైతే సాయి ప్రసాద్ గారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారో మరి అదే స్ఫూర్తితో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతి కోసం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు మరి సీనియర్ నాయకులు మరి కార్యకర్త స్థాయి నుంచి మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ మరి పార్టీ యొక్క బలిష్టతకు నిరంతరం పోరాడినటువంటి నాయకులు వల్లభనేని సాయి ప్రసాద్ గారు, మా గురువు గారు. ఎప్పుడు కూడా ప్రజల గురించే ఆలోచించేవాళ్ళు. పార్టీకి ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా కూడా 20 సంవత్సరాల టైంలో కూడా పార్టీని బతికించినటువంటి వ్యక్తి వల్లభనేని సాయి ప్రసాద్ గారు. మరి ఎప్పుడు కూడా నిరంతరము ప్రజాసేవ ఎలా ఉంటుంది అనేది కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలియపరుస్తూ అన్నిత్యం కార్యకర్తల్ని మరి ముందుకు నడిపినటువంటి వ్యక్తి వల్లభనేని సాయి ప్రసాద్ గారు. పాత బస్టాండ్ సెంటర్లో వల్లభనేని వర్ధంతి సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యాన భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.